ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీటి మట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం వరద నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు జలవనరుల శాఖ అధికారులు కూడా గోదావరి వరదల వల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు గోదావరి లంకల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు ఉపనది శబరిలో వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 క్రస్ట్ గేట్లను కొద్ది మేరకు ఎత్తి 10,1400 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 1100 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద 55.1 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరిక దాటగా పాటుపట్టిసీమ, పోలవరం, పోచమ్మగండి, కూనవరం ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారానికి గోదావరికి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ऑटो सीटें लो लिखा रहा है। सही बोर्ड लो ना।